ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యూ ఆల్సో. చివర్లో నా తరపున ప్రస్తుతానికి ఎలా పంపించగలుగుతున్నారు, మా పిల్లల్ని పంపించాల్సిన బాధ్యత కూడా నాదే. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. పిల్లలందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ, గోసలైట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, యూ మేడ్ మీ ప్రౌడ్ దిస్ ఇయర్. డెఫినెట్లీ యూ మేడ్ ద టీమ్ ప్రౌడ్. మేమందరం యాక్చువల్ గా ఫస్ట్ రౌండ్ కి వచ్చేసరికి మీరు ఇలా ఉన్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది ఎప్పుడు టాప్ రేంజ్. ఈ ఆల్ ఇండియా కోటా అనేది ఫస్ట్ రౌండ్ అనేది ఎప్పుడు టాప్ రేంజ్. ఈ టాప్ రేంజ్ లో ఆల్రెడీ నేను 675తోనే స్టార్ట్ చేశాను, 700తో స్టార్ట్ చేయలా. కాబట్టి ఈ 675తో స్టార్ట్ చేసినంత ఎంతమంది వస్తారా అని అనుకున్నాను. కానీ అక్కడ నుంచి చాలా గ్రాడ్యువల్ గా బాగున్నారు. కిందకి వెళ్ళే కొలది కుప్పలు మనమే ఉన్నాం. ఒక ఏరియా కొద్దిగా ఇంకా నేను పాలిష్ చేసుకోవాలి, నేను ఇంకా పిల్లల్ని ఎమ్మడబడి తెచ్చుకోవాలేమో, మెరిట్ కూడా నాకు తెలియదు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ లెవెల్ బెస్ట్ విత్ ద మెరిట్ వాట్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ మీ. కాబట్టి ఎన్ని రకాల థింగ్స్ జరిగిన ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్. దట్ ఈస్ గోసలైట్స్ స్టూడెంట్స్ వాట్ దే గాట్ టుడే. ఫస్ట్ రౌండ్ ఇంకా ఫస్ట్ రౌండ్ ఇంకా పెరుగుతాయి. ఐ నో ఫస్ట్ రౌండ్ వరకు వీటిల్లో ఈ వచ్చిన 464 ఇక్కడ ఉన్నాయి కదా, మొత్తానికి మనకి ఇక్కడ ఈ 500 పైన వచ్చిన వాళ్ళల్లో 468 ఉన్నాయి. 468 ఏవైనా కానీ, ఎవరైనా కానీ, ఎంటైర్ ఏపీ ఎవరైనా కానీ 468 ఉన్నాయి. ఆ 468లో నాకు వచ్చిన అలాట్మెంట్స్ నిన్ననే చూశాను. నాకు వచ్చిన అలాట్మెంట్స్ అందులో మొట్టమొదట ఓపెన్ సీట్ అలాట్మెంట్స్ అంటే ఎయిమ్స్ జిప్మర్. ఓపెన్ సీట్స్ అంటే ఎయిమ్స్ జిప్మర్ వరుసనేనండి. ఎయిమ్స్ న్యూఢిల్లీ వస్తుందని చెప్పాను, వచ్చింది. జాన్ విక్టర్, కంగ్రాచులేషన్ జాన్ విక్టర్, పేరెంట్స్ అందరికీ కూడా. కాబట్టి ఎస్సీ 14th ర్యాంక్, 666 మార్కులు అండ్ 656 ర్యాంక్ ఆల్ ఇండియా 14 SC. యు గాట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, జాన్ విక్టర్. నైస్, గుడ్ 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 గుడ్. పేరెంట్స్ అందరికి. జిప్మర్ పాండిచ్చేరి 4 సీట్స్ జిప్మర్ పాండిచ్చేరి. ఎయిమ్స్ భోపాల్ 2, ఎయిమ్స్ భువనేశ్వర్ 4, ఎయిమ్స్ నాగపూర్ 3, ఎయిమ్స్ మంగళగిరి 4, ఎయిమ్స్ బీబీ నగర్ 6, ఎయిమ్స్ రాయ్బరేలీ 1, ఎయిమ్స్ కళ్యాణి 2, ఎయిమ్స్ దియోగర్ 2, ఎయిమ్స్ గౌహతి 1, ఎయిమ్స్ మదురై 2, 32. ఈ 32 100కు 100% వెళ్ళిపోతారు. ఎయిమ్స్ అన్ని ఎయిమ్స్ సార్ చెప్పారు 100కు 100% నాకు తెలుసు. లేదు ఈ రౌండ్ లో ఏదన్నా దియోగర్ రాకపోయినా నెక్స్ట్ రౌండ్ దే విల్ గెట్ ఇన్ టు ది అనదర్ గుడ్ కాలేజ్ ఆఫ్ బీబీ నగర్ లైక్ దట్. వెళ్ళిపోతారు వీళ్ళు షూర్ గా. ఫస్ట్ రౌండ్ జాయిన్ అవుతారు. అందరికీ నేను గోసలైట్స్ అందరికీ చెప్తున్నాను, జాయిన్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ వితౌట్ ఫెయిల్. ఫ్లోట్ పెట్టుకోండి. ఫ్లోట్ పెట్టుకుని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి 100% జాయిన్ అవ్వండి. సెకండ్ రౌండ్ కి మళ్ళీ అప్గ్రేడేషన్ పెట్టుకుందాం, ఇంకా పెరుగుతుంది. కాబట్టి 100% మీరు జాయిన్ అవుతారు అని నేను నమ్ముతున్నా, జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. మై గోసలైట్స్ ఫ్యామిలీ, దట్స్ మై రైట్ ఫర్ మీ టు ఆస్క్. It's my order. Please don't consider as a proud statement. It's my affectionate order for all the children, and it's also affectionate, respectable request for the parents. Join. These are all good colleges. Don't lose it. 32 members. ఇంకా పెరుగుతాయి. నాకు ఇంతవరకు ఎయిమ్స్ మాక్సిమం 30 ఇచ్చినట్టు గుర్తు. నాకు ఈ 4 సంవత్సరాల్లో 28 30 ఆ రేంజ్ వచ్చినట్టు గుర్తు. దిస్ ఇయర్ ఇట్ మే 32, మేబీ ఇట్ స్టిల్ అరౌండ్ మేబీ 8 to 10 will come in the coming days, I feel, in the second and third round. So it's a great result with the normal students of Gosalites, not having like big schools, thousands of schools and everything, only with normal school studies and second grade of the corporate schools. We made it great about me, about the organization. Thank you very much, one and all. Congratulations to my dear children, and also congratulations to the parents, and thank you to the parents who cooperated me for the 2 years or 3 years with me continuously. Thank you very much once again. Next one, adavula danto Gosalites AQ allotments other state lo join ayina, other state other than AP join అయిన వాళ్ళండి. జాయిన్ అవబోతున్న వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళు కూడా జాయిన్ అవుతారు నాకు తెలుసు. బెంగళూరు మెడికల్ కాలేజ్ రేట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ స్టూడెంట్ విజయదుర్గ వచ్చినట్లుంది. 10 marks to 120 ఆఫ్ ఫిజిక్స్. విజయదుర్గ షీ గాట్ ఐ థింక్ విత్ 636 marks. నేనే పెట్టాను ఆప్షన్ బెంగళూరు మెడికల్ కాలేజ్, నా దగ్గరే పెట్టించుకుంది. బెంగళూరు తర్వాత మంగళగిరి కింద నేను బెంగళూరు పెట్టాను. బెంగళూరు ఈజ్ ఎ గుడ్ కాలేజ్ అని నాకు తెలుసు, అందుకని బెంగళూరు పెట్టాను. షీ గాట్ ఇట్ బెంగళూరు. మేబీ నెక్స్ట్ రౌండ్ మంగళూరు వస్తుంది అనుకుంటాను, మోస్ట్ ప్రాబబ్లీ. బట్ నేను మంగళూరు తర్వాత బెంగళూరు పెట్టాను. కాబట్టి బెంగళూరు
అండ్ దెన్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ డెఫినెట్ గా జాయిన్ అవుతారు. గాంధీ మెడికల్ కాలేజ్ 5 100% జాయిన్ అవుతారు. గాంధీ మెడికల్ కాలేజ్ 5 వెళ్ళిపోతారు. ఉస్మానియా 2 100% వెళ్ళిపోతారు. ఈఎస్సీ హైదరాబాద్ 3 వెళ్ళిపోతారు. కలకత్తా ఇది ఒక్కటే నాకు ఈ ఒకటి వచ్చినాయే నా డౌట్. ఇంట్రెస్ట్ గా పెట్టారా మా వాళ్ళు, లేదంటే మంచి కాలేజీలను చూసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఇక్కడ వరకు వెళ్ళిపోతారు షూర్ గా. ఇది నేను అడగల, ఈ రోజు అడుగుదాం అనుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 లో నాకు కనిపించింది ఏంటంటే సిద్దిపేట జిఎంసి మహబూబ్ నగర్, ఖమ్మం రాజీవ్ మెడికల్ కాలేజ్ తానే, రాయచూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రాయచూర్, ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ పుదుచ్చేరి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోర్బా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దిండిగల్, కలకత్తా నేషనల్ కాలేజ్ కలకత్తా. ఈ 9 కనపడుతుంది. వీళ్ళందరికీ దగ్గర 600 మార్కులు ఉన్నాయి. మరి ఎందుకు ఇక్కడ పెట్టారో నాకు అండర్స్టాండ్ కాలా. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా పెట్టారో ఏంటి అనేది. దానికి ఈ ఒక్క 9 తప్పితే అంటే 21లో ఆల్మోస్ట్ 15 అయితే జాయిన్ అవుతారు. అంటే 32 15 అంటే ఉన్నాయి అయితే అలాంటి అయితే 32 21 53, 32 21 53. 53లో నాకు తెలిసి ఒక 3 4 ఏమన్నా అవుతారేమో కానీ 50 అయితే మస్తుగా వెళ్ళిపోతారు. అంతవరకు ఐ నో ఇట్, పక్కగా నాకు తెలుసు. నెక్స్ట్ వన్, ఇది అదర్ స్టేట్. వీళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ అందరికి, పేరెంట్స్ అందరికి, పిల్లలందరికీ. కమాన్, యు మేడ్ ఇట్ గ్రేట్, యు మేడ్ ఇట్ ప్రౌడ్ అబౌట్ ద గోసలైట్స్ అండ్ ద టీమ్ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ, అండ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో అప్రిషియేటింగ్ పేరెంట్స్ ఆల్సో అండ్ కంగ్రాచులేట్స్ ద పేరెంట్స్ ఆల్సో. నెక్స్ట్ వన్, ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ అలాటైనాలు అంటే అంత పైన ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది కానీ ఏఎంసీ 3 ఇంకా పెరుగుతారు డెఫినెట్ గా. ఇంకొక 7 మంది సెకండ్ థర్డ్ రౌండ్ లో మా పిల్లలు వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. గుంటూరు 4, కర్నూలు 9 డెఫినెట్ గా జాయిన్ అయిపోతారు. ఇది ఆల్రెడీ పెట్టారంటే కర్నూలు ఆగరు, అది కూడా విశాఖపట్నం కూడా ఆగరు. 12 మంది 100% జాయిన్ అయిపోతారు. కాకినాడ 2, తిరుపతి 4, పద్మావతి 2, సిద్ధార్థ 2 100% జాయిన్ అయిపోతారు. నాకు తెలిసిన పిల్లలు 2. అనంతపూర్ 4, ఏసీఎస్ఆర్ 2, కడప 2, మచిలీపట్నం 2, శ్రీకాకుళం 1, ఒంగోలు 1. ఈ శ్రీకాకుళం కూడా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. ఒంగోలు 1 అండ్ నంద్యాల 2, రాజమండ్రి 1 42. 53 42 అంటే ఈ 450 మంది ఎందులో 468 మంది 500 పైన వచ్చిన వాళ్ళల్లో నా పిల్లలు ఆల్మోస్ట్ 95 మంది ఉన్నారు. అంటే 100 మంది. అంటే 100 మంది అంటే ఆల్ ఇండియా కోటాలోనే ఓన్లీ విజయవాడ నిజమైన సింగిల్ బ్రాంచ్. అందరూ ఎన్ని సింగిల్ బ్రాంచ్లు, మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో 14-15 బ్రాంచ్లు నుండి తొడగొడుతున్నారు ఏంటో సింగిల్ బ్రాంచ్ అని. నాకు అర్థం కాల. నిజమైన సింగిల్ బ్రాంచ్ ఓన్లీ విత్ 3500 to 3800 స్టూడెంట్స్ నేను పంపిస్తే 100 మంది ఆల్ ఇండియా కొట్టకి వెళ్తున్నారు. ఇక్కడ ఎంతమంది అండి మన ఏపీని డిస్ప్లే లిస్ట్ లో ఉన్న వాళ్ళు 468 మంది ఉంటే ఈ 468 మందిలో దగ్గర 100 మంది నా పిల్లలు ఉన్నారు. ఇంకా పెరుగుతారు. ఈ 100లో మినిమం 75 నుంచి 80 జాయిన్ అవుతారు నాకు తెలుసు. మిగతాలు కూడా వెళ్ళిపోతారు, నెక్స్ట్ రౌండ్ లోనే వెళ్ళిపోతారు. ఈ 100 అయితే తగ్గదు. కాబట్టి 468లో 100 అంటే 100/460 into 100 వేసిన బై 4.5 అలా వేసిన రఫ్ గా ఇట్ ఈస్ అరౌండ్ 20 to 25%, 22%, 23%. గోసలైట్స్ ఒక్క చిన్న బ్రాంచ్ నుంచి ఏపీ మొత్తం మీద ఆల్ ఇండియా కోటాకి పంపిస్తున్నా. అంతకంటే హౌ ఐ కెన్ సే, ఇంతకంటే గొప్ప రిజల్ట్ ఏముంటుందని నేను చెప్పుకోను. ఇంతకంటే గ్రేట్ అచీవ్మెంట్, ప్రౌడ్నెస్ ఏముంటుందని నేను చెప్పుకోను. ఇది కదా ఇంకా మనకు శక్తినిచ్చేది. ఇది కదా వేల బ్రాంచ్ నెంబర్స్ కలుపుకున్నా, వేల బ్రాంచీలు కలుపుకున్నా ఈ పర్సంటేజ్ ఉండదు. సీట్లు కొద్దిగా 4 కనపడవచ్చు కానీ పర్సంటేజ్ 22 నుంచి 25% ఆల్ ఇండియా కోటా సింగిల్ బ్రాంచ్ ఆఫ్ విజయవాడ, దట్ టు విత్ నార్మల్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మై ప్రౌడ్నెస్. ఇదే నన్ను ఈ రోజున తెలుగు స్టేట్స్ లో గోసలైట్స్ ఒక ఇటువంటివే గోసలైట్స్ ఒక జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్, మౌత్ క్యాన్వాసింగ్ తెచ్చిపెట్టినాయి. ఇదే నేను కోరుకుంటా. డబ్బాల పలకను, డబ్బాలు చెప్పను, 24 గంటలు నేను వెనకాల ఎమ్మడ పడను. ఇది నిజమైన అవసరం. ఈ రోజు మీకు నేను నచ్చ చెప్పాలి, ఎక్కువ మందిని ఆల్ ఇండియా కొట్టాకు పంపించాలి. అందులో భాగంగా ఇదిగోండి నా కాంట్రిబ్యూషన్ కూడా ఇదే అనేది మీకు చెప్పాలి. ఆ భాగంలో చెప్తున్నాను తప్పితే మిగతాది రోజు వచ్చి మీతో నేను సంభాషించలేను. But anyhow, thank you very much all the parents of Gosalites who have done me great, done the team great, and our children great. You are great, and we are very happy with the cooperation and everything what you have given to me, to the organization. Kati ee bonding anedi ఎప్పుడు
అలాగే ఉంటుంది మీ అందరితోనూ. ఆ విధమైన థింగ్, డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటిది కాదండి, ఈ ఆనందం, ఈ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్. నేను ఫీల్ అయ్యేది ఈ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఒక్కసారి స్లైడ్స్ పిల్లలందరికీ నేను చెప్తున్నాను, పేరెంట్స్ అందరికీ మై రిక్వెస్ట్, జాయిన్ ఇన్ ఆల్ ఇండియా ఫస్ట్ ఆన్ వాట్ యూ గట్ ద సీట్. అప్గ్రేడేషన్ ఆటోమేటిక్ మీరు అందరూ పైకి వెళ్తారు. మీకు ఏం నష్టం జరగదు. మీకు 100% మీకు కావాల్సిన కాలేజ్ వస్తుంది, లేకపోతే అట్లీస్ట్ మీకు కావాల్సిన బెస్ట్ కాలేజ్ ఎక్కడని మీ అందరికీ వస్తుంది, నాకు తెలుసు. దట్స్ మై. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మళ్ళీ రేపు ఒకసారి వీలుంటే మీతో అందరితోనూ పర్సనల్ గా మాట్లాడిస్తాం. మీకు ఏదైనా క్లారిటీ ఉంటే నాకు చెప్పండి డెఫినెట్ గా దాంట్లో. కాబట్టి ఇది నా వైపు నుంచి. అలాగే ఇక ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆల్ ఇండియా కోట కూడా ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఎంతమంది జాయిన్ అవ్వాలో చూడాలి. ఫైనల్ గా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ 1 month అయిపోయింది, 2nd month రన్నింగ్ లో ఉంది. ఇంకా ఇప్పుడు కూడా రోజు 10 మందో 12 మందో అలా వస్తా ఉన్నారు. నాకే బాధేస్తుంది, ఎందుకంటే ఆర్గానిక్ స్టార్ట్ అయింది. కాబట్టి యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ నిజంగా ఇంకా వస్తే ఎదురు గాని, ఇంకా బార్డర్ లో ఉన్నామని ఆలోచించి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వస్తే మళ్ళీ ఎదురు గాని, ఒక ఎలా అయినా వాటర్ మార్క్ లో ఉన్న వాళ్ళు 4 రోజులు పడుతుంది అంత అయ్యేసరికి. ఈ 4 రోజులు వేస్ట్ చేయకుండా తొందరగా చేయాలనుకుంటే తొందరగా వచ్చి చేయండి. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీకు చెబుతూ, అలాగే ఎవరన్నా లాంగ్ టర్మ్ కి అడ్మిషన్స్ కావాలనుకుంటే కానీ నెంబర్స్ పెట్టమన్నాను, పెట్టారు లేదో నాకు తెలియదు. పెట్టారు. ఇదిగోండి, ఒక చార్ట్ తీసుకోండి. ఎక్కడన్నా మీకు లాంగ్ టర్మ్ కి అడ్మిషన్స్ కావాల్సింది అనుకుంటే, మార్కెటింగ్ సెక్టర్ లేదు, ఓన్లీ మా గుడ్ విల్ అండ్ మౌత్ క్యాన్వాసింగ్ మై పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఓన్లీ. మీకు ఏమైనా అనిపించినప్పుడు ఇలా ఒకసారి చెప్పొచ్చు, దాన్ని ఇదిగోండి ఇలా అడగచ్చు, అడ్మిషన్ చేయించుకోవచ్చు. కాబట్టి ఎనీహౌ డెఫినెట్ గా ఇంకా నా వైపు నుంచి ఇంకా ఎక్కువ మందిని, ఇంకా 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 వెళ్ళే కొలది ఇంకా ఎక్కువ మందిని ఇలా ఆల్ ఇండియా కోటాకి, ఇంకా ఇది కూడా ఒక టార్గెటెడ్ గా ఎయిమ్స్ అంటే ఒక 40కి వస్తాను ఈ ఏడాది. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవ్వాలి, 80 అవ్వాలి. ఎయిమ్స్ ఎలాగా 2000 సీట్స్ అవ్వాలి ఎలాగా ఏపీలో. దీన్ని 100% ఛాలెంజింగ్ గా, టార్గెట్ గా ముందుకెళ్తానికి శాయశక్తులా స్పోర్టివ్ గా, హ్యాపీగా, చక్కగా అలా ఒక ఆనందంగానే చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎక్కడ కూడా వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ స్ట్రెయిన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. విల్ ఛాలెంజ్ ద థింగ్స్, దట్స్ ఆల్. ఎప్పుడు ఆ ఛాలెంజ్ మైండ్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వీ కెన్ అచీవ్ అనేది నమ్మకం నాకు ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ లైక్ దిస్ వీ కెన్ సెండ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఆల్సో. దట్ ఈస్ ఫ్రమ్ మీ.